హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. వీరాంజనేయులు విహారయాత్ర ఈ మూవీ డైరెక్ట్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. అస్థికలు గోవా సముద్రంలో కలపడమైన పాయింట్ తో వచ్చిన ట్రైలర్ అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసింది. కొత్త పాయింట్, విహారయాత్ర అంతా మంచి ఫన్ గా ఉంటుంది అనిపించింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఎంత ఫన్ గా ఉందనేది రివ్యూలో చూసేద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే వీరాంజనేయులకి గోవాలో సెటిల్ అవ్వాలని ఉంటుంది. సో తన పెన్షన్ డబ్బుతో గోవాలోకి ఇల్లు కొంటాడు. కానీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల గోవాకి వెళ్ళక ముందు బకెట్ తన్నేస్తాడు. ఇక తన కొడుకు నాగేశ్వరరావు స్కూల్ టీచర్గా చిన్న శాలరీకి పనిచేస్తూ ఉంటాడు. కాశీలో అస్థికలు కలపడానికి వెళ్లే స్తోమత కూడా ఉండదు. ఇక గోవాలో ఆ ఇల్లు అలాగే ఉంటుంది. అయితే సడన్ గా నాగేశ్వరరావు జాబ్ పోతుంది అండ్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడిపోతాయి. ఆ టైంలో తన ఫ్యామిలీ అందరితో వీరాంజనేయులు అస్థికలు కలపడానికి గోవా వెళ్ళాలని ప్లాన్ చేస్తాడు. అసలు సడన్ గా గోవాకి ఎందుకు ప్లాన్ చేశాడు, వీళ్ళ జర్నీ ఎలా సాగిందనేది మిగతా కథ. మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లా కాకుండా ఈటీవీని క్లీన్ కంటెంట్ ని డెలివరీ చేస్తుంది. ఈటీవీ విన్ లో ఇప్పటి వరకు వచ్చిన అన్ని మూవీస్ సిరీస్ ఫ్యామిలీతో చూసేలాగా ఉంటాయి. అండ్ ఈ సినిమా కూడా చాలా క్లీన్ గా ఉంది. ఇక ఈ సినిమా చాలా నార్మల్ గానే స్టార్ట్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫాదర్ కుండే కష్టాలు, కొడుకు తన లైఫ్ లో ఏదో చేయాలని ట్రై చేస్తూ ఉండడం, కూతురు పెళ్లి సెట్ అవ్వడం, ఇలా. అయితే రొటీన్ గానే అనిపించిన ప్లెజెంట్ నరేషన్ వల్ల బోర్ అయితే అనిపించలేదు. ఇక ఎప్పుడైతే అస్థికలు కలపడానికి ఫ్యామిలీ అంతా గోవా జర్నీ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. త్రూ అవుట్ సినిమా అంతా జర్నీలోనే ఉంటుంది. అయితే జర్నీలో కామెడీకి చాలా స్కోప్ ఉంది. కానీ ఎందుకు కామెడీ పైన ఎక్కువ ఫోకస్ చేయలేదో తెలియదు. కామెడీ లేదా అంటే ఉంది, బట్ చాలా తక్కువ ఉంది. ఎక్కువగా ఎమోషన్స్ పైన కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించినా అక్కడక్కడ కామెడీతో సరదాగా వెళ్ళిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచే కథ సైడ్ ట్రాక్ అయిపోతుంది. హాస్పిటల్లో ఉండే ఎపిసోడ్ అంతా బోరింగ్ గానే అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో ఉన్న కామెడీ కాస్త లేపేసి ఎమోషన్స్ తో నింపేశారు. ఎమోషన్స్ బాగా లేవంటే బాగున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ కి ఉండే కష్టాలు, వాటిని అర్థం చేసుకోకుండా ఫాదర్ ని పిల్లలు బ్లేమ్ చేయడం, ఇలా చాలా రిలేటబుల్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి రోడ్ ట్రిప్ సినిమాలో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ, అండ్ అది మిస్ అయిపోయింది. ఎమోషన్స్ ని చెప్తూనే కామెడీ కూడా పెట్టుంటే చాలా బాగుండేది. ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ చాలా డల్ గా స్లోగా వెళ్తుంది. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ క్లీన్ అండ్ డీసెంట్ మూవీ. రైటింగ్, క్యారెక్టర్స్, డైలాగ్స్, ఫ్యూ మూమెంట్స్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్. కామెడీ ఎక్కువగా లేకపోవడం సెకండ్ హాఫ్ ఈ సినిమాలో మైనస్ పాయింట్స్. ఫైనల్ గా అడల్ట్ కంటెంట్ ఏం లేదు. చాలా క్లీన్ గా ఉంది మూవీ. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. అయితే ఈ సినిమా రోడ్ జర్నీ చూస్తే రీసెంట్ గా మలయాళంలో వచ్చిన ఫ్యామిలీ సినిమా లాగా అనిపిస్తుంది. ఈ సినిమా చూడకపోతే హాట్స్టార్ లో తెలుగులో ఉంది, చూసేయండి, బాగుంటుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే వీరాంజనేయులుగా బ్రహ్మానందం గారు కనిపించరు. కానీ వాయిస్ ఓవర్ తో సినిమాలో మాక్సిమం ఉంటారు. ఆయన కొడుగ్గా నాగేశ్వరరావుగా నరేష్ గారు చాలా బాగా చేశారు. ఎలాంటి రోల్ అయినా సరే నరేష్ గారు ఆయన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేస్తారు. ఇక ఈ సినిమాలో కూడా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో తన కొడుగ్గా చేసిన రాగ్మయూర్ కూడా బాగానే చేశాడు. ఇక ప్రియా వడ్లమణి, శ్రీలక్ష్మి అండ్ మిగతా యాక్టర్స్ అంతా ఉన్నంతలో బాగానే చేశారు. టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. ఈటీవీలో ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్స్ లో క్వాలిటీ ఉన్న సినిమా ఇదే. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ అనురాగ్ తీసుకున్న పాయింట్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లో నరేషన్ మిస్ఫైర్ అయింది. అండ్ రైటింగ్ కూడా బాగుంది. అయితే ఇందాక చెప్పినట్టు కామెడీ ఇంకా పెట్టుంటే బాగుండేది. ఫైనల్ గా ఈ వీరాంజనేయులు విహారయాత్ర డీసెంట్ ఎంటర్టైనర్, ఒక్కసారి చూడొచ్చు. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.